నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. ఇప్పుడు న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం గురించి ఒక క్లియర్ వివరణ నేను ఇవ్వాలనుకుంటున్నాను. చాలామంది గత అనేక సంవత్సరాలుగా న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఒకటే, విధానం ఒకటే, పద్ధతి ఒకటే, క్యాలిక్యులేషన్స్ ఒకటే, ఇదంతా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీరు పుట్టగానే మీ తండ్రులు లేకపోతే మీ మానమామలు, మీ బంధువులు, మిమ్మల్ని పెంచిన వాళ్ళు ఒక పేరు పెట్టి ఉంటారు. అది జ్యోతిష్ శాస్త్ర రీత్యా నామ నక్షత్రాన్ని బట్టి పేర్లు పెట్టి ఉండవచ్చు, లేదా అలాంటివి ఏమీ తెలుసుకోకుండా కూడా పేర్లు పెట్టేటువంటి పరిస్థితి ఉండవచ్చు. అయితే మనిషి జీవిస్తున్నటువంటి కాలంలో ఎన్నో ఒడిదుడుకులను చూస్తూ ఉంటాడు. న్యూమరాలజీ అనేటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనిషి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఏంట్రా నాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అర్థం కావటం లేదు అని అనుకున్నప్పుడు అతని దగ్గర కనుక మరి ఈ యొక్క బర్త్ డీటెయిల్స్ అంటే జన్మ వివరాలు లేనటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఏమవుతుందంటే హస్త సాముద్రికము, చేతిలోని రేఖలను చూడడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందనంటే చేతి రేఖల ద్వారా చూసినప్పుడు అతని యొక్క చేయిలో ఏ యొక్క మౌంట్, ఎవరికి ఏ గ్రహానికి సంబంధించినటువంటి ఆ కణుపు కానీ ఆ గీతలు కానీ అతని యొక్క జీవితాన్ని మరి ప్రభావితం చేస్తున్నాయని అప్పుడైతే తెలుసుకుంటామో, ఆ గ్రహం కనుక ఆ గ్రహానికి సంబంధించిన కణుపులో ఉన్నటువంటి ఏవైనా దోషాలు కనుక ఉన్నట్టయితే అవి నివృత్తి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని మరి అనుసరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే జన్మ వివరాలు తెలిస్తే కనుక ఒకవేళ జీవితకాలంలో ఎప్పుడైనా ఏ దశలోనైనా సమస్యలు వస్తున్నటువంటి పక్షంలో ఒకవేళ న్యూమరాలజీ ప్రకారంగా ఏమైనా మంచి జరుగుతుందేమో అని కనుక మనిషి ఆలోచిస్తే అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుని మరి మన తెలుగువారు ఒక పేరుతో పిలుస్తారు, అదే తమిళం వారు ఇంకొక పేరుతో పిలుస్తారు, మరి అదే మహారాష్ట్ర వాళ్ళు మరొక పేరుతో పిలుస్తారు. ఇలాగా ఒక్కొక్క భాషలో ఒకే వస్తువుకి ఎన్నో రకాలైనటువంటి పేర్లు ఉంటాయి. ఏ పేరు పెట్టినప్పటికి కూడా వస్తువు అదే, అవునా కాదా? అయితే ఇప్పుడు వేద జ్యోతిష్యంలో ఏమైందంటే నవగ్రహాలకి మరి సూర్యుడని, బుధుడని ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇవన్నీ జనరల్గా కామన్ నేమ్స్. ఇంగ్లీష్లో కనుక మనం వివరణ ఇవ్వాల్సి వస్తే సన్ అని, మూన్ అని, మార్స్ అని, మెర్క్యూరీ అని ఇలాగా మనం పిలుచుకుంటాం. మరి ఇతర భాషల్లోకి వచ్చేటప్పటికి ఇతర వాళ్ళ భాషలను బట్టి ఈ గ్రహాల యొక్క పేర్లు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ భాగంలో ఈ యొక్క మరి ఇంగ్లీషు అనేటువంటి మరి భాష నడుస్తుంది. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఆ సన్, మూన్, మార్స్ ఇవే మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు సంఖ్యాశాస్త్రంలో మనం ఏం చేశామంటే సన్కి ఒక సంఖ్యను మనం ఇవ్వటం అనేది జరిగింది. ఆ సంఖ్య పేరు ఏమిటనంటే 1 అని, లేదా 1 అని, లేదా హిందీలో తీసుకుంటే 1 అని. అదే మూన్కి ఏం జరిగింది 2 అని, లేకపోతే హిందీలో తీసుకుంటే 2 అని, మరి 2 అని, ఇలాగా ఆ భాషలను బట్టి మనం ఈ సంఖ్యలని పిలుస్తాం. అయితే ఇప్పుడు మనం వ్రాసినప్పుడు, మన పేరు వ్రాసినప్పుడు మాత్రం ఆ భాషాపరంగా ఎటువంటి చేంజెస్ ఉండవు. ఒక వ్యక్తి పేరు వైకుంఠం అని ఉంటే మొత్తం ఏ భాషలో తీసుకున్నప్పటికి కూడా వైకుంఠం అనే ఉంటుంది. ఆ వైకుంఠాన్ని వాళ్ళ భాషల్లో రాసుకుంటారు. యూనివర్సల్గా ఇంగ్లీష్ భాషలో రాసుకుంటారు. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే సంఖ్యాశాస్త్రంలోకి వచ్చేటప్పటికి ఎక్కువగా
ఇంగ్లీష్ భాషలో రాసినటువంటి పేరును మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. ఇంగ్లీష్ భాషలో ఎప్పుడైతే ఆ యొక్క పేరును వాళ్ళ యొక్క సంఖ్యాశాస్త్రానికి ఆధారితంగా తీసుకున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య అనేటువంటిది ఏర్పడింది. ఏ అనే అక్షరానికి 1 అని, బి అనే అక్షరానికి 2 అని, సి అనే అక్షరానికి 3 అని, మరి డి అనే అక్షరానికి 4 అని, మరి ఈ అనే అక్షరానికి 5 అని, ఇట్లాగా ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క నంబర్ అనేటువంటిది ఏర్పడింది. అప్పుడు ఏమవుతుందనంటే మనము సన్ అన్నాం అనుకుందాం, అంటే సూర్యుడు సన్ అన్నాం. అప్పుడు నంబర్ ఏమవుతుంది అంటే SUN అని కదా మనం రాస్తాము. ఎస్ అంటే 3, యు అంటే 6, ఎన్ అంటే 5. అంటే అప్పుడేమైంది 3, 6, 5 ఈ నంబర్లు వచ్చినప్పుడు ఆ యొక్క సన్కి ఆ పవర్ అనేటువంటిది ఈ సంఖ్యల ప్రకారంగా కలిగిందా అని కనుక తీసుకున్నట్టయితే మరి ఇప్పుడు మనం ఈ మూడింటిని కూడదాం. అప్పుడు ఏ గ్రహము మనకి విడుదల అవుతుందో మనం ఒకసారి ఈ సంఖ్యలను కూడిన తర్వాత ఒకసారి చూద్దాం. ఇప్పుడు సన్ అంటే 3 తర్వాత 6 అంటే 9, 9 తర్వాత 5 14 అంటే 5. అప్పుడు ఏమవుతుంది సన్ అనేటువంటి పదంలో నుంచి మనకు వచ్చినటువంటి సంఖ్య ఏంటి కూడితే 5 అని వచ్చింది, అంటే బుధుడు అని వచ్చింది. దాని అర్థం ఏమిటి? బుద్ధి అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి రీతిలో ఒక లెవెల్లో అది పెరగాలి అని అనుకుంటే సన్నుని మనం తప్పకుండా మనం తీసుకోవాలి. ప్రధానంగా ఏంటనంటే ఈ నవగ్రహాలని కూడా డీల్ అంటే రాజులాగా మేనేజ్ చేస్తున్నటువంటిది. అతని సైకిల్లో ఉన్నటువంటి విధానంలో సూర్యుడి చుట్టే కదా గ్రహాలన్నీ తిరుగుతున్నాయి, అంటే సన్ చుట్టూ తిరుగుతున్నాయి. సన్లో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి సన్నుకి బుధుడు కూడా మిత్రుడయ్యాడు. ఇక అట్లాగే ప్రతి గ్రహానికి ఒక స్పెల్లింగ్ ఉంది. ఆ గ్రహాలన్నీ మనం ఎప్పుడైతే ఆ సంఖ్యలన్నీ ఎప్పుడైతే కూడతామో ఆ టోటల్ ఏదొస్తుందో ఆ యొక్క ప్లానెట్ పైన ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి వేదాంతం, అంటే ఫిలాసఫీ. ఇది ఈ యొక్క మ్యాగ్నెటిజం అర్థం చేసుకున్న తర్వాత ఎలా మనం దీన్ని మన యొక్క పేరుకి తగిలించేసి మనము ఒక రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేసి మనం ఎట్లా దీని యొక్క శక్తిని పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చాల్డియన్ గారు కానీ ఆ తర్వాత కీరో గారు కానీ ఇతరత్ర చాలామంది కూడా న్యూమరాలజీలో రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ సూత్రాలని మనకు తెలపటం అనేది జరిగింది. అన్ని సూత్రాలు ఒకలాగే ఉన్నప్పటికీ కూడా బేసిక్గా ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ అర్థమయ్యే రీతులు ఇవన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. దారులు వేరున్నప్పటికీ కూడా ఫైనల్గా డెస్టినీ నంబర్ ఏదైతే ఉందో అది ఒకలాగే ఉంటుంది. అయితే న్యూమరాలజీలో ఒక్కొక్క నంబర్కి కొన్ని కారకత్వాలని మనం ఇవ్వడం జరిగింది. మరి ఏంటా కారకత్వాలు అని అంటే మీకు తెలుసు కదా, జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడికి యొక్క కారకత్వం ఏమిటో 1కి ఆ కారకత్వమే వర్తిస్తుంది. చంద్రుడికి ఏ కారకత్వం వర్తిస్తుందో అలాగే ఈ యొక్క న్యూమరాలజీలో కూడా 2వ నంబర్కి కారకత్వం అలాగే వర్తిస్తుంది. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో మీ పేరును కనుక ఒకసారి పేపర్ మీద ఇంగ్లీష్లో రాసుకున్నట్టయితే ఏ గ్రహం యొక్క సమస్య మనకు ఏర్పడుతుంది, ఎందుకు మన జీవితంలో సమస్య ఏర్పడుతుంది, ఏ గ్రహం యొక్క డెఫిషియన్సీ మనకి ఇక్కడ ఉంది అనేటువంటి విషయం అర్థం చేసుకుని ఏ గ్రహం యొక్క స్పెల్లింగ్ కూడితే ఆ గ్రహం యొక్క బలం పెరుగుతుందో ఆ రకంగా మనం దాన్ని తీసుకుని మనం కనుక ఆ యొక్క లెటర్స్లో ఆ నంబర్ కనుక మనం యాడ్ చేసుకున్నట్టయితే తప్పకుండా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి పద్ధతి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అలా కాకుండా మొత్తంగా నంబర్స్ వేసేసి టోటల్గా చేసేసి ఆ తర్వాత ఇది నంబర్ వస్తుంది కాబట్టి అంటే 43 ఇది కాంపౌండ్ నంబర్ అని, దీని యొక్క టోటాలిటీ ఈ నంబర్ వస్తే ఇది అని బుధుడని గురువు అని ఇలాగా మనం చెప్పేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే 3వ విషయం ఏంటంటే ఫలానా నంబర్లు చేతి మీద ఇలా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పెన్నుతో రాసుకుంటే
అదృష్టం అనేది కలుగుతుంది అని చెప్పారు. కానీ దీనికి ఎట్టి పరిస్థితిలో ఏ రకమైనటువంటి ఆధారము లేదు, ఏ రకమైనటువంటి ఒక సిద్ధాంతము లేదు. అది ఎందుకు వస్తుంది అని అంటే ఎవరు చెప్పలేరు. అది ఒక చమత్కారము అంటున్నారు. అంటే ఒక్కసారిగా ఓవర్ నైట్ ఈ నంబర్ రాసుకుంటే మీరు కోటీశ్వరులు అయిపోతున్నారు అని అంటే జరగదండి. ఎంచేతనంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ యొక్క నంబర్ గేమ్ ఏదైతే ఉందో మీకు ఒక పద్ధతిలో కాస్తో కూస్తో ఎనర్జీ క్రియేట్ చేయవచ్చునేమో, కానీ మొత్తమే మీకు రిజల్ట్ చూపించేసి మిమ్మల్ని కోటీశ్వరుడుగా చేయటమో, లేకపోతే మీ క్యాన్సర్ నయం కావడమో, లేకపోతే మీరు బిచ్చగాడి నుంచి ఒక్కసారిగా ఒక అమీర్ అంటే చాలా కరోడపతి లేకపోతే అరబ్బపతి అయిపోవడము, ఇలాంటివన్నీ చెప్తుంటే ఏమంటే ఎగ్జాగరేషన్ అంటారు. అలాంటి ఆశలకి పోకుండా ఒక ఎనర్జీని మాత్రం క్రియేట్ చేసుకోవటానికి ఈ న్యూమరాని అనేటువంటిది ఖచ్చితంగా పనికొస్తుంది. న్యూమర్ అంటే సంఖ్య. ఇది మరి మనకి జ్యోతిష్శాస్త్రంలో లేదా అంటే ఉంది. జ్యోతిష్శాస్త్రంలో ఉంది. అయితే వర్డ్ బేసిస్ జ్యోతిష్శాస్త్రంలో వర్డ్ బేసిస్ పైన మనం పేర్లు పెట్టుకునేటువంటిది జరుగుతుంది. అంటే మొదటి అక్షరం ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రానికి ఏ పేరు వస్తుంది, ఆ పాదానికి మరి అక్షరం వస్తుంది, ఇదంతా చూసుకుని మనం పెట్టుకుంటాం. అంతా పెట్టుకున్న తర్వాత న్యూమరాలజీ ప్రకారంగా అది మనకు సెట్ అవుతుందా కాదా అని అనుకున్నప్పుడు చిన్న కరెక్షన్ అంటే ఒక చిన్న బ్యాటరీ సెల్ లాంటిది తగిలిస్తాం. ఎందుకంటే ఆ పేరు యాక్టివేట్ కావడానికి మాత్రమే ఈ న్యూమరాలజీని మనం ఉపయోగిస్తాం. ఈ రకంగా కనుక మనం కరెక్షన్స్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీ యొక్క కృషికి సపోర్ట్ అవుతుంది. అంతేగాని మీరు కృషి చేయకుండా నంబర్ గేమ్ ఆడదామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మీ ఏ రంగంలోనూ మీరు గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ గెలిచారు అంటే వాళ్ళు కృషి చేయకుండా గెలవలేదనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. అదృష్టం అనేటువంటి 3 అక్షరాల ఒక పదం ఉంది, కానీ ఆ అదృష్టం అనేది భగవంతుడు మీకు రాసి భూమి మీదకి పంపాల్సిందే. ఆ అదృష్టాన్ని మీరు ఇనుమడింపజేసుకోవటానికి మాత్రమే ఈ ప్రయోగాలన్నీ మనం చేయాల్సి వస్తుంది. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.